నిన్న మనం గుడివాడ నాని గారిని చెక్ చేయటం అంటే ఏమో అనుకుంటారు. అదే ఆయన ఆరోగ్యం కొద్దిగా క్షీణించిందని చెప్పి మన కేకే హాస్పిటల్కి రావడం, మనం అదేవిధంగా ఆయన్ను పరీక్షించి ఆ తర్వాత కొన్ని టెస్టులకైతే మనం నిన్న పంపించడం అయితే జరిగింది. కొన్ని టెస్టులు అయితే వచ్చినాయి, మరికొన్ని టెస్టులు ఒక 2-3 టెస్టుల వరకు ఆయన చేయొచ్చు కూడా. రిపోర్ట్లు అయితే మనకి ఇవ్వాలా. సరే, ఇంతకు ఆయన చేసినటువంటి టెస్టుల్లో ఎటువంటి ఫలితాలు వచ్చినాయి, అసలు ఆయన ఎటువంటి ఇది తీసుకోవాలా, ఆయనకు ఆరోగ్యం మెరుగుపడాలంటే ఆయన తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది అనేది మనమైతే ఒకసారి తెలియజేస్తాం. ఎందుకంటే నేను బులెటిన్ ఇచ్చానని చెప్పి నిన్న మీకు చెప్పడం, ఇదే సమయానికి కొడాలి నాని అన్న మన హాస్పిటల్కి రావడం, మనం ఆయన్ను ఇది చేయటం కూడా మీరందరూ తెలిసారు. కరెక్ట్గా 24 గంటలు అయితే పడుతుంది ఈ యొక్క ఇది రావాలంటే. వచ్చినాయి. అందులో భాగంగా ఏంది పరిస్థితి, అసలు ఆయన ఆరోగ్యం ఏందనేది చూద్దాం. మొట్టమొదటిగా ఆయన గుట్కాలు అనేటివి పూర్తిగా మానేయాల. గుట్కా నమలకూడదు. అసలు పాండబ్బా దిక్కు చూడగా అట్ట చూడకూడదు. అసలే బేడా కట్టేవాళ్ళు, ఈ జరదాలో పాడు కట్టేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దిక్కు కూడా చూసినాడంటే మళ్ళా మనసు అదే విధంగా అట్లే లాగుతుంది. అదేవిధంగా క్యాసినో కూడా ఆరోగ్యానికి చాలా ఇబ్బంది చేస్తుంది. ఎట్లా రాజా, ఎందుకు ఇబ్బంది చేస్తుంది డాక్టర్ గారు అంటే, క్యాసినో ఆడినోడు బాగానే ఉంటాడు, క్యాసినో చూసినోడు బాగానే ఉంటాడు. క్యాసినో ఎవడైతే నిర్వహించుంటాడో వాడి కపాలం దగ్గర నుంచి గుండెకాడికి బొక్కలు పడతాయి. అందులో భాగంగా పోతే మనం గతంలో అందరూ చూసి, గతంలో కాదు ఎప్పుడైనా సరే ఇసుక అనేది ఎందుకు వాడతారు, బిల్డింగ్ కట్టుకునేదానికో లేదంటే ఇంకోటో వాడతారు. మా ఓడు అదే ఇసుకనే తిన్నాడు. ఆ ఇసుకను తినడం వల్ల గాలి బ్లేడర్లో రాళ్ళు చేరటం, ఆ ఇసుకను అరిగించుకోలేకపోవటం. ఎందుకంటే వయసు నాకు తెలిసి 50 పైన ఏమన్నా ఉంటాయో ఎట్నో. మరి 50 సంవత్సరాల్లోడు ఇసుకను తింటే ఏడరుగుతుంది. అందువల్ల ఎక్కువ గ్యాస్ ట్రబుల్, గ్యాస్ ఫామ్ అవ్వడం. 5 సంవత్సరాల పాటు ఇసుకను బ్రహ్మాండంగా తిన్నాడు. ఆ ఇసుకను తినడంతో గ్యాస్ ట్రబుల్ కూడా ఆయనకు బాగా ఎక్కువ అయిపోయింది. అందులో భాగంగా ఆయన నియోజకవర్గంలో ఎర్రమట్టి ఎక్కడైతే ఉంటుందో ఎర్రమట్టిని కూడా తినడం అయితే ఎక్కువ ప్రారంభించినాడు. ఇసుక కొద్ది రోజులు తిన్నాడు, కానీ మట్టి ఎట్టుంటుందో, ఎర్రమట్టి ఏ విధంగా టేస్ట్ ఉంటుంది అనేది ఒకసారి మనం తెలుసుకుందామని చెప్పి అక్కడికి పంపించి అక్కడ టిప్పర్లు పెట్టే ఏకంగా ఎర్రమట్టిని తినడం అయితే మొదలుపెట్టాడు. ఎర్రమట్టి ఆయన ఆవకాయ అనుకున్నాడు. ఆవకాయో, మాగాయో, చికెన్ ఊరగాయో లేకంటే ఇంకొక ఊరగాయో అనుకొని బ్రహ్మాండంగా తిన్నాడు. ఆ తినడంతో ఏమైంది, అల్సర్ కూడా వచ్చింది ఆయనకు. అల్సర్ కూడా పేగుల మీద చిన్న చిన్న బబుల్స్ మాదిరి వచ్చినాయి. ఇప్పుడు పోవాలంటే ఇప్పుడు అధికారమైపోయింది, అది వేరే విషయం. ఇప్పుడేం తినలేడు, చేయలేడు. అందులో భాగంగా ఇంకేందంటే పరిస్థితి, ఇప్పుడు ఆయన మరీ ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మనం మాట్లాడేటువంటిది 10 మంది వినాలా, మనం మాట్లాడేటువంటి మాట 10 మందికి నచ్చాలా. మన అన్న కొడాలి నాని అన్న ఏం చేస్తాడంటే, నీ అమ్మ మొగుడా, నీ అమ్మ అక్క ఆలి, ఈ విధంగా రకరకాలైనటువంటి బూతులతో మాట్లాడతాడు. మామూలుగా మాట్లాడేటప్పుడు అందరికీ లాలాజలం అనేది నోట్లో ఊరుతుంది. ఈ బూతులు మాట్లాడటంతో ఆయనకు నవరాంధ్రాల్లో ఒక పెదరాంధ్రంలోనే ఆయనకు నిమ్ము చేరింది. అది కూడా పెద్ద ప్రాబ్లంగానే ఉన్నది. అదేవిధంగా చూస్తే నిన్న చేసినటువంటి టెస్టుల్లో ఒక 2 టెస్టులు అయితే చేయించారు, కానీ ఆ రిపోర్ట్ నాకు ఇలా. ఏ రిపోర్ట్లు అంటే, ఫిలిం డెవలప్మెంట్ అని చెప్పి ఒక టెస్ట్ ఉంటుంది, దాన్ని చేపి అని చెప్పిన. ఆ ఫిలిం డెవలప్మెంట్ టెస్ట్ కన్నా చేర్చే కిడ్నీ ఏంది, అదేవిధంగా లివర్ ఏంది, అదేవిధంగా కడుపులో జరిగినటువంటి ఈ యొక్క తిన్నాటి అన్నీ ఉన్నాయి కదా, ఈ తిన్నాటి అన్నీ ఏ విధంగా ఉన్నాయి, ఈ వ్యర్థాల యూరిక్ యాసిడ్గా తిరిగిందా లేదంటే ఇంకో రకంగా తిరిగిందా, ఏ రకంగా తిరిగిందని చెప్పి తెలుసుకోవాలని చెప్పి ఈ ఫిలిం డెవలప్మెంట్ టెస్ట్ అని చేయమంటే చేయించినాడు. కానీ నాకు ఇలా ఇంకొక టెస్ట్ చేయమని చెప్పిన, సివిల్ సప్లై టెస్ట్ చేయమని చెప్పిన. సివిల్ సప్లై టెస్ట్ కన్నా చేసి ఉంటే, అన్న అధికారంలో ఉన్నప్పుడు, మన కొడాలి నాని అన్న మంత్రిగా ఉన్నప్పుడు, శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మింగి ఉంటాడో, ఏ విధంగా తిని ఉంటాడో, ఏ విధంగా అక్రమాలు, ఏ విధంగా ఇంకొకటి చేసుంటాడో, ఈ యొక్క సివిల్ సప్లై టెస్ట్లో మనకు పూర్తిగా
మనకంతా బయటపడుతుంది. అందుకని చెప్పి ఈ సివిల్ సప్లై టెస్ట్ చేసినటువంటి వాడు కూడా నా మిత్రుడే. ఆ మిత్రుడు ఫోన్ చేసి మనోడు సివిల్ సప్లై టెస్ట్ కూడా చేసాము, ఆ రిపోర్ట్ కూడా ఇచ్చినాము, అన్నీ సబ్మిట్ చేస్తారు నీకు అని చెప్పినారు. కానీ ఈ 2 టెస్టులు నాకు ఇలా. సరే ఈకపోగా నువ్వు ఈ 2 టెస్టులు అయితే నాకు ఇవ్వలేదు, కానీ రేపు వైజాగ్ నుంచి మన కోసం పోలీసు వాళ్ళు వచ్చారు అతి తొందరలోనే. ఏం బాధపడాల్సిన పనిలే, ఏమి ఇది చేయాల్సిన పనేమిలే. నువ్వు అప్పుడు ఏమన్నా నాకేమి తెలీదు, నేను అదిగినేను, నేను ఇదిగినేను అని చెప్పి ఏమన్నా వాళ్ళతో అట్టా ఇట్టా చెప్పినావు అనుకో, వాళ్ళకి ఈ 2 టెస్టులు కానీ దొరికినాయంటే నిన్ను అవలేలుగా ఎత్తుకొని పోయి మనకు చేయాల్సినటువంటి ట్రీట్మెంట్లో వాళ్ళైతే చేస్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు చెప్పు ఒకటి. ఏం చెప్తావంటే, నాకు గుండెలో కవాటం అనేది అడ్డుపడి ఉన్నదని చెప్పు. నువ్వు చెప్పు, నువ్వే చెప్పాలి. నానన్నా పోలీసు వాళ్ళు అడుగుతారు ఏమని, ఈ కవాటం ఏందిరా స్వామి, ఏదో మాకేదన్నా ఈ స్టంట్ వేసినారా నీకు ఏందనేది ఏదో అంటారు, కానీ కవాటం ఏంది అంటారు. అప్పుడు మళ్ళా నువ్వే పోలీసులకి చెప్పు. ఏమని చెప్తావు, మురికాలం ఉంటుంది, మురికాలంలో నీళ్లు పోకుండా రాయో లేదంటే ఇంకోటి అడ్డపడి ఉంటే దాన్ని కవాటం అంటారు అని నువ్వు చెప్పినావు అనుకో, పోలీసు వాళ్ళకి అందరూ మరి ఏమన్నా ఉంటారా లేదంటే ఇంకోటి అనేది పక్కన పెట్టు. మనల్ని అయితే కవాటాలు అడ్డపడి ఉన్నా ఏమున్నా కూడా వాళ్ళని అయితే ఎత్తుకోపోతారు. ఇంకొక మాట చెప్తున్నా, లాస్ట్ ఫైనల్ ఏంటంటే, నాని అన్న మంచోడు, చాలా సౌమ్యుడు, ఈడు నా స్నేహితుడు అని నిన్ను ఎవరున్నా అంటే నువ్వు వాళ్ళని నమ్మొద్దు. మనకు ఉండేది ఎవడంటే ఒకడే మిత్రుడు, ఒకడే ఉన్నాడు. ఆయన ఎవరంటే వాళ్ళనేని వంశీ. మొన్న చూసి నేనే మనోడికి ఎవరు 5 రూపాయల రంగు ప్యాకెట్ కూడా తెచ్చిలేదేమిరా అని అనుకున్నా. మనకు ఉండేది ఓడు ఒకడే. సరే ఆయన కూడా ప్రస్తుతం మనల్ని పరామర్శించేదానికి రాడున్నా నిన్ను పరామర్శించేదానికి మీ నాని ఉన్నాడు ప్రస్తుతానికి అక్కడ. మరి ఇద్దరు కూడా అక్కడే కలుసుకుంటారు. మరి ఆయన బయటకు వచ్చి నువ్వు బయటకు వచ్చి ఏమన్నా ఒకసారి ఏమన్నా కలుస్తారా అనేది మీరు చూసుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా కొద్దిగా జాగ్రత్తగా నేను చెప్పినటువంటి అన్నీ కూడా పాటించినావంటే 2029 వరకు నువ్వు మళ్ళా ఉన్నావు అంటే మంచి జరుగుతుందని నేను ఒక డాక్టర్గానైతే నీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మన పార్టీలో నిన్న ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఏం పెద్దగా వాడేమి కొత్తిమీర కట్ట లేదంటే ఇంకోటో లేవు. ఈ వరుస క్లస్టర్స్ అనే వరుస, సరే అన్నను నిద్రపోతా ఉన్నప్పుడు లేపి వరుస అని అంటే అది అనాలంటే 11 సంవత్సరాలు పడుతుంది, అది వేరే విషయము. ఈ వరుస క్లస్టర్స్ అనే కంపెనీ మీద రకరకాలైనటువంటి మాటలు, రకరకాల కథలు. మా రోజా అయితే 60,000 ఎకరాలు ఆ కంపెనీకి ఇచ్చారని చెప్పి చెప్తాందయ్యా ప్రెస్ మీట్లో కూర్చొని. మరి ఏమన్నా ఆ ప్రభావం ఇంకా ఏమన్నా ఆమెలో ప్రవహించుండదా లేకుంటే ఏంది? అసలు 60,000 ఎకరాలు ఉంటే మనోడు ఎందుకు ఇచ్చి పెడతాడు 5 ఏళ్ళలో? మనోడే సంతకం పెట్టి ఏదో ఒకటి జీవో తెచ్చి మందికిండ్రా చుట్టూరు కంచేయండి బోర్డులు నాటండి అని చెప్పుంటాడు కదా. సరే మనోడు ఏం చెప్పినాడంటే ఆడ ఉండేది లేదనేది అందరికీ తెలుసు, అది వేరే విషయము. ఈ వర్షా క్లస్టర్స్ అనేది ఏంది కథ, ఏంది వ్యవహారం అంటే, అది సాఫ్ట్వేర్ కంపెనీ అంట. ఏ టెక్నాలజీయో ఏందో అది మనం అంగుటిగాళ్ళం, మనకేమో తెలుస్తుంది. మనం అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు మనం తెచ్చిన కంపెనీలు వేరు, మనం తెచ్చిన పరిశ్రమలు వేరు, మన వ్యవహారాలు వేరు, మనదంతా వేరే రకం. అది ఏ రోజైనా సరే మనం అధికారంలో ఉన్నప్పుడు మన సాక్షిలో అయినా సరే మనం తెచ్చిన పరిశ్రమల మీద డిబేట్ పెట్టినారా, డిస్కషన్ చేసినారా? తెచ్చిన పరిశ్రమ ఇప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు అన్న పక్కన ఒకడు ఉండేవాడు ఐటీ శాఖ మంత్రి, ఆ గుడ్డేటోడు, ఆ బఫున్ ఏందో అనేది అందరికీ తెలుసు. సాక్షాత్తు అసెంబ్లీలోనే మేము తెచ్చిన కంపెనీలు ఏంటంటే అప్పడాలు, వడియాలు, సల్లమిరపకాయలు, దాని నుంచి బిర్యానీ మసాలా, ఫిష్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకేందిరా పచ్చళ్ళు, ఇంకేందో బొబ్బట్లు. సాక్షాత్ ఇవన్నీ నేను మాట్లాడినట్టు కాదు, నిండు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలే. ఇన్ని పరిశ్రమలు మనం తెచ్చినప్పుడు ఎందుకు మనం డిబేట్ పెట్టాల? ఈరోజు ఎందుకు డిబేట్ పెట్టాల్సి వస్తుంది, ఏంది కారణం అనేది ఒకసారి మనం విశ్లేషణ చేద్దాం. ఇప్పుడు ఇదే గుడివాడ అమర్నాథ్ని నేను అడుగుతా ఉండా, ఆయన వైజాగ్ వాసే కదా, మరి ఆ వైజాగ్ ఆయన ఎందుకు తీసుకురాలా?
ఇప్పుడు ఏ టెక్నాలజీ ఇది ఉండదు. అంటే ఏ టెక్నాలజీ అంటే ఏంది బా, ఆర్టిఫిషియల్ ఏందో ఇంటెలిజెన్స్ అంట. అదన్నా తెలుసా పోనీ? ఈయన్ని ఆ కంపెనీ ఏది బా, వర్షత ఏది, ఆ వర్ష క్లస్టర్ అనే కంపెనీనన్నా చెప్పమని చెప్పు, అది చెప్పలేడు. సరిపోతే ఇంకొక మాట, ఇప్పుడు ఇంకొకడు వచ్చినాడు బఫూను మాట్లాడుతున్నాడు, ప్రెస్ మీట్ పెట్టినాడు చూసా. వాడి పైన అదేలే కానీ కుక్క కేసరి బిస్కెట్లు వేస్తా ఉంటే ప్రెస్ మీట్ పెడతాడు. ఈ అవులేగాడికి తెలుసా పోనీ? ఈ అవులేగాడికి తెలుసా? తెలీదు. 1000 ఎకరాలు ఇచ్చినారు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మనం ఈ విషయంలో ఒప్పుకోవాలయ్యా. ఎందుకంటే హైదరాబాద్లో హైటెక్ సిటీ, సైబర్ టవర్సు, టీసీఎస్ అట్లాంటి పెద్ద కంపెనీలు తీసుకొని వచ్చి, మైక్రోసాఫ్టు ఇట్లాంటివన్నీ అటువంటి దిగ్గజాలు, అటువంటి పెద్ద పెద్ద కంపెనీలే వచ్చి ఆడ పెడతా ఉంటే వాటి కింద ఎన్ని చిన్న చిన్న కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు అక్కడ ఎంతమందికి ఉపాధి కల్పించవచ్చు, వచ్చి ఆ కంపెనీలు దానికంతా లావాదేవీలతో రాష్ట్రానికి ఎంత ట్యాక్స్ వస్తుంది, రాష్ట్రంలో మన రాష్ట్రంలోనే మన పిల్లలు, మన ఐటీ చదువుకున్నటువంటి పిల్లలు మన రాష్ట్రంలోనే ఐటీ కంపెనీల్లో వర్క్ చేస్తూ ఉంటే మనకెంత గర్వకారణంగా ఉంటుంది. ఇవన్నీ ఎవడన్నా ఆలోచన చేస్తాడా? మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలనే కదా అని అయిన చంద్రబాబు నాయుడు ముందుకు పోతున్నాడు. మనోళ్ళు దాన్ని ఎనిక్కి మా ఓడి మాటినేట్టుగా ఉంటే కంపెనీలు కూడా రాకుండా చేస్తాడు. 5 ఏళ్ళు చేసింది అదే అనుకో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్నింటినీ వాళ్ళను అదేవిధంగా ఇంకొకటి పెద్ద అన్నీ కూడా బయట ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత చెందినటువంటి కంపెనీలన్నింటినీ తీసుకొని వచ్చి వైజాగ్లో పెడతాడు. ఇప్పుడు మరి ఆ వైజాగ్లో పెడతా ఉంటే మనకెందుకు నొప్పి? మనం మింగలేకపోతుంది, మింగేవాడిని చూసి సంతోషపడకపోతుంది. ఇప్పుడు మింగుతాడు బాగా అనుకో, సరే బాగా మింగుతాడులే బాగా అని సంతోషపడు. సరే మనం అన్న ఆ పని చేయగలుగుతామంటే అది చేయలేము. అది చేసే అంత దమాకు మనకు లేకపోయా. నేనేం చెప్తానంటే ఫైనల్గా ఇట్లాంటి కంపెనీలు నాకు తెలిసి ఇంకా కూడా తీసుకొని వచ్చారు. మా వైసీపీ పార్టీ వాళ్ళు ఆడ ఏమీ లేదు అంటారు. మరి ఏమీ లేకంటే మనం ఏడ్చొచ్చు కదా 5 ఏళ్ళలో. ఏమీ లేనప్పుడు మనం ఎందుకు ఏడ్చలేకపోయినాము? మనల్ని నమ్మి, మన జగనన్న నమ్మి ఎవడైనా రూపాయి పెట్టుబడి పెట్టేదానికి వచ్చినాడ్రా చూపిండి అన్న ఉంటే. మనం ఆ దొమ్మల్లా 600 కంపెనీలు వచ్చాయి, 1400 కంపెనీలు వచ్చాయి, 111 కంపెనీలు ఎరికి. ఇవన్నీ కాదు, ఈ కాకమ్మ కథలు చెప్పాల్సిన పనిలే. రే నీకే చెప్తున్నా, సాయంత్రం 7:30 8కి వచ్చావు మన టీవీలో, నీకే అవి కాదు. ఇది 2019 నుంచి 24 వరకు జగనన్న అధికారంలో ఉన్నప్పుడు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ ఉన్నప్పుడు మేము ఇన్ని పరిశ్రమలు తెచ్చినాం, ఇంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించినాం, ఇంటికి శంకుస్థాపనలు చేసాం. శంకుస్థాపనలు అంటే బొక్క ఏమన్నా 20 రూపాయల టెంకాయే కదా, అది కూడా వంగి కొట్టలేము, అది వేరే విషయం అనుకో. ఎందుకు ఈ పనులన్నీ? నేను ఫైనల్గా ఏం చెప్తానంటే, ఉత్తరాంధ్రలో 2 గొప్ప పనులు చేశాడు అన్న. ఏమంటారేమో, అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల పాటు మన విజయసాయిరెడ్డి గారిని పెద్ద తలకాయ హెడ్గా పెట్టాడు. శాంతియుతంగా ఆయన కావాల్సింది శాంతియుతంగా చేసుకొని వెళ్ళిపోయినాడు. శాంతియుతంగా ఆయన సెటిల్ అయిపోయినాడు. 2వ టర్మ్ వచ్చేసరికి వైవి సుబ్బారెడ్డి గారిని పెట్టాడయా. సుబ్బారెడ్డికి ఆ శాంతి దొరకలా, అశాంతి దొరకలా, ఎవరు దొరక్క సింగిల్గా మిగిలిపోయినాడు. ఇది మనం చేసినటువంటి ఘనత. ఇకనైనా సరే మనం నవరంధ్రాలు మూసుకొని ఏదో చేస్తున్నారు, రాష్ట్రం బాగుపడుతుందని మనం ఆశిద్దాం. మనం మింగలేం, మింగేవాడిని చూసి సంతోషపడదామని తెలియజేసుకుంటున్నా. నమస్కారం.